శివగణాలు ఎలా అవతరించారో తెలుసుకుందాం. సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రపంచం కొత్తగా రూపుదిద్దుకుంటుంది. దేవతలు, ఋషులు, మానవులు తమ తమ ధర్మాలను నేర్చుకుంటున్నారు. కానీ చీకటి పక్షం కూడా సమానంగా పెరుగుతుంది. అసురులు యాగాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలను అధర్మం వైపు నడిపిస్తున్నారు. ఋషుల హృదయాలలో భయం నిండుకుంది. ఆ భయం చూసి దేవతలు, ఋషులు, యోగులు హిమాలయాల వద్దకు వెళ్ళి శివుని ధ్యానం చేశారు. ఓ మహాదేవా, ప్రపంచానికి రక్షణ కావాలి, ధర్మం నిలబడాలి, నీ రక్షణ శక్తిగా కావాలి అని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, భయపడవద్దు, ధర్మాన్ని రక్షించే వారిని సృష్టిస్తాను అని చెప్పాడు. అలా చెప్పిన వెంటనే అంతర్యామి శివుడు లోపల నుంచి అగ్నిమయ తేజంగా వెలిగిపోయాడు. శివుని జటల మధ్య నుంచి గంగా ప్రవాహంలాగా శక్తులు ప్రవహించాయి. పార్వతీదేవి చిరునవ్వుతో చూసింది. ఆమె ప్రేమ, శక్తి కూడా ఆ ప్రవాహంలో కలిసింది. 1, 2, 3 లక్షల జ్వాలలలాగా ఆ జ్యోతులు రూపాలు దిద్దుకున్నాయి. ఆ రూపాలే ప్రమదగణాలు. వారు మహాయోధులు, మహాయోగులు, తపశ్శక్తి కలిగిన వారు, రౌద్రమైన సైన్యం, భక్తికి మూర్తులు. వారి శరీరం అగ్నివలె, కన్నులు మెరుపులలాగా, జటలు వాయువులాగా, స్వరూపం దివ్యమైన రౌద్రంలా ఉంది. వారు శివుని ముందు నమస్కరించి, మా ప్రాణం, మా శ్వాస, మా లక్ష్యం అన్నీ మీరే మహాదేవా అని నమస్కరించారు. అప్పుడు వారితో శివుడు, మీరు నా గణాలు, ధర్మాన్ని రక్షించేవారు, భక్తులను రక్షించేవారు, అధర్మ నాశకులు అని చెప్పాడు. ఆ రోజు నుండి యుగాల పాటు శివగణాలు లౌకిక రూపంలో కానరాకుండా దివ్య సిద్ధశక్తిగా నిలిచారు. ఎప్పుడైతే భక్తుడు శివనామ స్మరణతో పిలుస్తారో గణాలు వెంటనే వారిని రక్షిస్తారు. ఓం నమః శివాయ అనే ఒక్క శబ్దం వారికి పిలుపు.